ఈరోజు మనం తీసుకున్న క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీల నుంచి ఇవ్వబడ్డ క్వశ్చన్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఆన్సర్ చేయడానికి మనకు జస్ట్ 2 సెకండ్స్ ఎనఫ్. అయితే ఆ 2 సెకండ్స్లో ఆన్సర్ చేయాలి అంటే మనకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు స్క్వేర్స్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. అప్పుడు మనం ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఎట్లా చేయాలి ఈజీగా అనేది చూద్దాం. ద ప్రిన్సిపల్ దట్ అమౌంట్స్ టు ₹4913 ఇన్ 3 years at 6.1/4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే, సో కొంత సొమ్ము సంవత్సరానికి 6.1/4% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాల కాలానికి మొత్తము సొమ్ము ₹4,913 అయ్యింది. అయితే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అప్పు తీసుకున్న సొమ్ము ఎంతో కనుక్కోండి అంటున్నాడు. చూడండి, సంవత్సరానికి 6.1/4% చొప్పున చక్రవడ్డీ లెక్కించగా 3 సంవత్సరాల కాలంలో ₹4,913 అయితే అసలు ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? ఓకే, వెరీ సింపుల్. ఎన్ని సంవత్సరాలకు అన్నాడు ఇక్కడ? 3 సంవత్సరాలకు అన్నాడు. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. ఇదేంటి అంటే టోటల్ అమౌంట్, మొత్తము సొమ్ము టోటల్ అమౌంట్ 4913. ఓకే, మరి 3 సంవత్సరాలు అంటే అక్కడ వచ్చింది మనకి ఏంటంటే క్యూబ్ నంబర్. 2 సంవత్సరాలు అంటే స్క్వేర్ నంబర్ వస్తుంది, 3 సంవత్సరాలు అంటే క్యూబ్ నంబర్ వస్తుంది. అయితే మనం కనుక్కోవాల్సింది అప్పు తీసుకున్న సొమ్ము కనుక్కోవాలి. మరి ఇది ఏ నంబర్కి క్యూబో మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఇది 17 క్యూబ్ 4913. 17 క్యూబ్ ఎంత? 4913. మరి 17కి బిఫోర్ క్యూబ్, 17 కంటే ముందు ఉండేది ఏంటి? 16 క్యూబ్ ఎంత? 4096. దెన్ 4096 ప్రిన్సిపల్ అమౌంట్. సో ఆన్సర్ 4096. 3 years అన్నాడు కాబట్టి. సో ఈ విధంగా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే ఆన్సర్ సింపుల్ అయిపోతుంది.